హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మా చెట్టుని చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాను. కోస్తూ ఉండగా మా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో తీసి షేర్ చేద్దాం అనుకున్నాను. ఏంటి అంటే పల్లెటూరులో ఉంటే చాలా అడ్వాంటేజెస్. అదే సిటీల్లో ఉంటే మనకి కరివేపాకు కూడా దొరకదు. ఇది నిజమో కాదో కామెంట్ చేయండి. ఇప్పుడు అంటే టెర్రస్ మీద ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, కానీ ఇంతకుముందు కరివేపాకు కూడా కొనాల్సి వస్తుంది. చూసారు కదా, ఇదేదైతే చిక్కుడు చెట్టు ఉందో అది మేము మొక్క పెట్టలేదు. గోడ అవతల చిన్న ఎప్పుడో సీడ్స్ పడి అవి వర్షం పడ్డప్పుడు కొంచెం మొలకెత్తి ఇలా మొక్కగా మారిపోయింది. దాన్ని ఇలా గోడ మీదగా పాకించుకున్నాము. పైన ఎన్ని కాయలు అయితే వచ్చాయి, కింద ఎన్ని కాయలు ఉన్నాయో చూద్దాం రండి. చూడండి, చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది, కనిపించకుండా కాయలు అయితే చాలా ఉన్నాయి, గుత్తిలు గుత్తిలుగా. చూశారు కదా, మొక్క మేము పెట్టకుండానే ఏంటంటే పల్లెటూరులో ఎక్కువ ప్లేసెస్ అనేవి ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా వేస్ట్ అనేది పడేస్తాం కొన్నిసార్లు. ఆ వేస్ట్లో కొన్ని సీడ్స్ ఏమైనా ఉంటే టమాటా కానీ ఇలా చిక్కుడు కానీ మనం బీన్స్ వేసినా బీన్స్ వస్తాయి. మనకి తెలియకుండానే అవి సీడ్స్ ఎప్పుడైనా పడేస్తే ఇలా మొక్కలుగా తయారైపోయి దాన్ని మనం చూసుకుంటే ఇలా తాడులు కట్టడమో పందిరిలాగా వేసుకుంటామో వేస్తే చక్కగా మనకి కూరగాయలు అనేది కొనకుండానే ఉంటాయి. బయట వెజిటేబుల్స్ చాలా రేటు ఉన్నాయి కదా, అలా ఇంట్లో మనకి కొద్దిగా ప్లేస్ ఉన్నా చాలు మనం పెంచగలిగిన మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. చెట్టు అనేది చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో, దానికి కానీ ఎక్కువ కాయలు అయితే వచ్చాయి. చాలామంది పల్లెటూరులో ఉండేవాళ్ళు కూరగాయ కొనకుండా వండుకుని తినేవాళ్ళు ఉన్నారు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే పల్లెటూరులో కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు కానీ ఇంకా దొండ పాదులు కానీ ఇలా చిక్కుడు పాదులు కానీ పందిరిలాగా వేసుకుని అవే వండుకుని తింటూ ఉంటారు. ఏ మందులు కట్టకుండా చాలా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని తీసుకుని తినేయచ్చు నాకు తెలిసి. ఇలా చాలామంది ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అని చెప్పేసి పెట్టి చేస్తున్నారు కదా. అలా వీలైనంత వరకు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలా చేస్తే చాలా మంచిది. బయట మందులు కట్టి అవన్నీ మనం తిని మన ఆరోగ్యం చెడిపోవటం కన్నా ఇవే బెటర్. చూసారు కదా ఎన్ని కాయలు వచ్చాయో, ఎన్ని ఉంటాయో కామెంట్ చేయండి. నేనైతే 1/2 kg అనుకుంటున్నాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు మన కర్రీ ఇదే.